హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ బ్లాగ్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేవగానే బ్రష్ షీట్స్ అయితే మడతేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చేయడం వల్ల రేపు గగన్ నేర్చుకుంటాడు, మా హస్బెండ్కి కూడా అలాగే నేర్పిస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఆయన మర్చిపోయి వెళ్తూ ఉంటారు కదా, సో మనం హెల్ప్ తీసుకోవడంలో అసలు తప్పు లేదండి. సో ఇది నేర్పించాలి కూడా. సో వాళ్ళు ఫాలో అయితే అది గుడ్ హ్యాబిట్స్గా మన కిడ్స్ కూడా నేర్చుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చారనమాట, గగన్ మా హస్బెండ్. సో మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చారు. ఆఫ్టర్ దాట్ ఇంకా బ్రషెస్ అన్నీ మట్టేసి అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంకో ఇవాళ ఏంటంటే మా చిన్నోడైతే లేవలేదనమాట, లేదంటే ఫస్ట్ లేసేస్తాడు నాతో పాటు. సో ఎలాగో పడుకొని ఉన్నాడు. సో బయటకు వచ్చేసి ఇక్కడ ట్రేస్కి వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ బట్టలన్నీ నైట్ ఆరేసాను. సో అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా లోపలేసి ఇంకా మడతేయాలన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తే ముందు ఇంకా స్కూల్కి రెడీ చేసి పంపించాలి కదా గగన్ని. సో నేను చేసే వర్క్లో ప్రతి ఒక్క వర్క్కి కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉంటానన్నమాట. సో మా గగన్ని కానీ మా చిన్నోడిని కూడా. సో చిన్నోడు కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ బట్టలు తీస్తున్నాను, తీసుకొని వెళ్ళి తనకి ఇస్తే తన లోపల ఏమంటే బెడ్ మీద వేస్తాడనమాట. సో ఇట్లా చిన్న చిన్న వర్క్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. సో మనకి నేర్పించినట్టు కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మా గగన్ ఎగ్జాంపుల్, గగన్కి కూడా నేను వాటర్ ఫిల్ చేయి ట్రీస్ కంటే ఫిల్ చేస్తాడు. సో ఇంకా కింద ట్రీస్కి ఫిల్ చేయమని చెప్తాను ఎక్కువ, ఇక పైన ఉండేటి నేను వేసేస్తాను అనమాట. కమ్ బ్యాక్ కిచెన్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా మన డ్యూటీ ఇక్కడే కదా స్టార్ట్ అయ్యేది. సో ఇవాళ అయితే దోశ అనమాట. సో దోశ బ్యాటర్కి ఆల్రెడీ వేసాను. సో ఇక్కడ దోశ బ్యాటర్ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. దోశ బ్యాటర్ మొత్తం కలిపాను అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ దోశ బ్యాటర్ ప్రిపేర్ అయ్యి ఉండేది, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు కొంచెం తీసుకొని నాకు ఎంత కావాలో దాంట్లో సాల్ట్ అండ్ సోడా యాడ్ చేసుకొని నాకు ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి వేసుకుంటాను అనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ ఇక్కడ దోశ బ్యాటర్ కలిపేసుకొని సాల్ట్ అవి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే పల్లీ చట్నీ, ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. సో ఈ పల్లీ చట్నీ లేనిది ఇంట్లో అస్సలు గడవదు. సో అది మాత్రం కంపల్సరీ ఉండాలి మా హస్బెండ్కి, మా దీపుకి కూడా. సో ఎంత ఒకవేళ స్పైసీ ఉన్నా కూడా అలాగే తినేస్తాడు, అంత ఇష్టం అనమాట దీపుకి. సో మా చిన్నోడికి మాత్రం బొంబాయి చట్నీ చేస్తూ ఉంటాను. సో అది ఇష్టంగా తింటాడు. సో తను ఇంకా ఇప్పుడే చిన్న వాడు కాబట్టి అంత స్పైసీ తినలేడు కదా, సో తనకు సపరేట్గా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఇక్కడ కిచెన్ చూసారా, సో చాలా మెస్సీగా ఉంది, చాలా డేస్ అయిపోయింది. సో హెల్త్ కొంచెం అటు ఇటు ఉండడం వల్ల సో క్లీనింగ్ కూడా లేట్ అయిపోతుంది. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ నేను కొంచెం మేకవర్ చేద్దాము కిచెన్ని కూడా అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా ముందర మీకు పెడుతూ ఉంటాను, సో నేను ఎలా చేసుకున్నాను అని చెప్పి. సో ఈ లోపల పల్లీలు అయితే ఫ్రై చేసేసాను, పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి అండ్ టొమాటో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అండ్ టొమాటో ఫ్రై చేసుకునేది కూడా పక్కన పెట్టేసుకున్నాను. సో అదే ప్యాన్లో అయితే ఇక్కడ తిరువాత పెట్టుకుంటున్నాను అనమాట చట్నీకి. ఇంకా పల్లీలు అయితే కొంచెం పొట్టు అయితే తీసుకుంటున్నాను, మరీ ఎక్కువ తీసుకోకుండా కొంచెం పొట్టు తీసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే దోశ వేస్తున్నాను. ఇంకా మా దీపుకి స్కూల్ టైం అవుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. సో ఈ లోపల ఇంకా మా చిన్నోడు కూడా లేచాడు అనమాట. సో ఇద్దరికి వేస్తున్నాను. సో దోశ ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తాను అనమాట మార్నింగే. ఇంకా వాళ్ళ అన్న ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఇంకా తను కూడా ఎక్కువ ఆడుకుంటూ సో అలాగే ఫీడ్ చేసిస్తాను అనమాట. సో ఇంకా అప్పుడైతే ఇంక ఇద్దరు కలిసి ఇంకా బాగా తినేస్తారు కదా, అందుకని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఇందాక చల్లారి పెట్టాను కదా, సో చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ మిక్సీ వేస్తున్నా చట్నీకి. సో ఇంకా ఇక్కడ మిక్సీ కూడా మార్చాలి, కొత్తది తీసుకోవాలి. ఏది బాగుంటుందో ఇంకా చూస్తున్నాను అనమాట. సో ఆన్లైన్లో ఏది బాగుంటే అది నెక్స్ట్ ఇంకా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇయర్కి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పటికి నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి సో అన్నీ ఇప్పుడే కొన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఇంకా స్నాక్స్ పెడుతున్నాను దీపుకి. ఇంకా ఇప్పుడు మార్నింగ్ స్కూలే కాబట్టి ఇంకా లంచ్ కూడా ఏం అవసరం ఉండదు కదా, సో ఇంకా ఇక్కడ స్నాక్స్ పెడుతున్నాను. ఇంకా డైలీ ఎక్కువ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, సో ఇంకా వాటర్ మిలన్, యాపిల్ అలాగా ఎక్సెట్రా ఇంకా పైనాపిల్ అలాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఈరోజు దీపు నాకు ఇలా బన్ను కావాలి అని చెప్పాడనమాట. సో ఇంకా అడిగాడని చెప్పేసి ఇంకా ఇక్కడ పెట్టాను. ఇంకా పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పెట్టాను అనమాట.
ఇంకిక్కడ చూసారా? సో, ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇక పైకెక్కి నా ట్రైపాడ్ తీసుకొని ఆడుకుంటున్నాడనమాట. సో, ఇంకా నేను చేసే వర్క్‌లో ఈ ప్రతి దానికి సో, ఇట్లా ఇన్వాల్వ్‌మెంట్ చేస్తూ ఉన్నాను. లేకపోతే నా ట్రైపాడ్ తీసుకొని ఇట్లా ఆడుకుంటూ ఉంటాడనమాట. సో, అదెక్కడ పోతుందో అని నేను టెన్షన్ పడుతూ ఉంటాను. సో, ఆ తర్వాత ఇక్కడైతే ఇద్దరికి బ్రేక్‌ఫాస్ట్ ఫీడ్ చేశాననమాట. సో, ఇంకా గగన్ కూడా స్కూల్‌కి వెళ్ళిపోయాడు. సో, ఇంక దీపునైతే స్కూల్‌లో డ్రాప్ చేసి, ఇంక ఇంటికొచ్చి ఇంక మా హస్బెండ్ ఇంక నా కోసం కాఫీ పెడుతున్నారనమాట. ఇదొక 10-15 ఇక స్వీట్ టైమ్ అన్నమాట నాకు. సో, కాఫీ ఇంక నాకిష్టం కదా అని చెప్పేసి అదే పనికి పెడుతూ ఉంటారు. సో, అప్పుడు ఆ 10-15 మినిట్స్ ఇంకా కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి, మళ్ళీ వర్క్స్ యాజ్ యూజువల్‌గా చేస్తూ ఉంటాను. సో, ఇంక అందుకే చిన్న క్లిప్ అక్కడ యాడ్ చేశాననమాట. తెలియకుండా షూట్ చేశాను. ఇంకిక్కడ కంబ్యాక్ వస్తే ఇంకా గగన్ వెళ్ళిపోయాక నాకు ఫస్ట్ ఇంకా మెయిన్ ఇక్కడ బెడ్‌షీట్స్ అవన్నీ చేంజ్ చేయడం అండ్ అన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నీ సర్దుకోవడం ఈ వర్క్ ఉంటుందన్నమాట. సో, ఇందాక నేను చెప్పాను కదా! ఇంకా అటు సైడ్ ఇంకా మా హస్బెండ్ ఇంకా కిచెన్‌లో కాఫీ పెడుతున్నారు. ఇంకా ఆ టైంలో ఇక్కడ వచ్చేసి ఇంక ఇవన్నీ సర్దేస్తున్నాను అనమాట నీట్‌గా. సో, ఇంక ఇవన్నీ సర్దేసి ఒక 10-15 మినిట్స్ అలా కాఫీ రిలాక్స్ అయ్యి ఇంగా తర్వాత సో, ఫ్రెష్ అప్ అయ్యి ఇంక కిచెన్‌లో యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది. కమ్ బ్యాక్ కిచెన్. సో, ఇంకా 10-15 మినిట్స్ రిలాక్స్ అయ్యి కాఫీ తాగేసి ఇంకా ఇక్కడ కిచెన్‌లోకి వచ్చాననమాట. ఇంకా మా హస్బెండ్‌కి అయితే దోస వేసిస్తున్నాను. సో, ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా ఆయన వర్క్‌కి ఆయన వెళ్తారు కదా! సో, అందుకని చెప్పేసి ఇక్కడ దోస వేస్తున్నాను. సో, మనం చేసే వర్క్‌లో సో, సమ్ సాంగ్స్ అయినా సో, ఏదైనా వీడియోస్ అయినా మనకిష్టమైన మూవీ అయినా వింటూ అండ్ చూస్తూ ఆ వర్క్ చేస్తే సో, అంత స్ట్రెస్ అనిపించదనమాట. సో, ఇంకిక్కడైతే మా ఫాదర్‌తో మాట్లాడుతున్నాను. సో, ఒక 5-10 మినిట్స్ అలా మాట్లాడేసి సో, మళ్ళీ యాజ్ యూజువల్‌గా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా వేసేసి ఇంకా ఆయనకెళ్ళి ఇచ్చేసాను. అండ్ నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా కిచెన్‌లో కూర్చోననమాట. సో, ఇవాళైతే ఇంకా లంచ్‌కి ఇంక ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్ ఉంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ పంపించాలంటే చాలా హడావిడి ఉండేది. సో, ఇంక ఇప్పుడు మార్నింగ్ స్కూలే కాబట్టి కొంచెం రిలాక్స్‌గా అయితే చేస్తున్నాను. సో, లేట్ అయినా ఇబ్బంది లేదని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఆ బ్యాల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ బ్యాల్ తీసుకున్నాను. వాష్ చేసుకొని ఇంక ఇక్కడ కొంచెము టర్మరిక్ యాడ్ చేశాననమాట. అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 4 టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నేనైతే చింతపండు డైరెక్ట్‌గానే యాడ్ చేస్తాననమాట. కొందరైతే వాటర్ ఏసుకొని నానబెట్టుకొని యాడ్ చేస్తారు కదా! సో, నేను అలా కాకుండా డైరెక్ట్‌గానే ఇలాగే యాడ్ చేసేస్తాను. అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా మెంతాకు యాడ్ చేస్తున్నాననమాట. మెంతాకు పప్పు చేస్తున్నాను. సో, చాలా అంటే చాలా బావుంటుంది మెంతాకు పప్పు. సో, ఇంకా దీంట్లో అయితే చాలా అంటే చాలా డస్ట్ ఉంది కదా! ఇంకా 4-5 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని ఇంక ఇక్కడ వేసుకుంటున్నాననమాట. ఆ తర్వాతయితే ఇక్కడ ఎగ్స్ పెట్టుకున్నాను. ఎగ్ మసాలా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంక ఇందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆ ఎగ్స్ అండ్ పప్పు 2 కుక్ అయ్యే లోపల ఇంక ఇక్కడ డిష్ వాషెస్ అన్నీ ఉంటే కొన్ని వాష్ చేసేసుకుంటున్నాననమాట. సో, ఈ లోపల టైం అయితే బాగా సేవ్ అవుతుంది. సో, వన్ సైడ్ అయితే సాంగ్స్ వింటూ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో, నాకంత స్ట్రెస్ అనిపించదనమాట. ఇంత వర్క్ చేశామే అని కూడా అనిపించదు. సో, ఫాస్ట్‌గానే ఫినిష్ అయిపోతుంది. ఇంకా డిష్ వాషెస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక వాష్ చేసుకొని ఇంక ఎక్కడెక్కడే సర్దేస్తున్నాననమాట. ఇంకా అక్కడ అడ్డం లేకపోతే సో, కొంచెం నాకు స్పేస్ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ హడావిడి కూడా ఉండదు. సో, ఇది అది సర్దలేదని చెప్పేసి ఇంకా ఎక్కడెక్కడి మెయిన్ నాకు ఎక్కడెక్కడ సర్దేసేయాలన్నమాట. మెయిన్ ప్రాబ్లమ్ ఈ డిష్ వాషర్స్ దగ్గరే వస్తూ ఉంటాయి కదా! సో, అది అలాగే ఉండిపోతే సో, వర్క్ అవ్వదు. అండ్ అది అలాగే ఉన్నాయని ఒక టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో, ఎప్పుడప్పుడు వాష్ చేసేసుకుంటే ఎక్కువ ఇబ్బంది అనిపించదనమాట. ఇంకా పప్పు విషయానికొస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనమాట. ఇంకా దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఎనిపేసుకుంటాననమాట. ఇంకా మొత్తం ఎనిపేసుకొని ఇంక తిరువాత పెట్టేసుకుంటున్నాను. సో, మా దీపు అయితే ఇంక స్పెషల్‌గా సెపరేట్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. సో, ఎక్కువ పప్పు పప్పు అని అడుగుతూ ఉంటాడు బాగా. సో, ఏ పప్పు అయినా పర్ఫెక్ట్‌గా తినేస్తాడు. సో, ఇన్ కేస్ ఏమన్నా కొంచెం కారం ఉందంటే ఘీ యాడ్ చేసి ఇద్దరికీ పెట్టేస్తాను. అండ్ ఈ మధ్యలో ఇంకా చిన్నోడికి కూడా ఫ్రెష్ అప్ చేసి ఇంకా పడుకోబెట్టేసాననమాట. ఇంకా ఇక్కడ పప్పు ఆల్రెడీ తిరువాత ఏసేసాను కదా! ఇంకా ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎగ్ విషయానికొస్తే ఇంకా ఇందాక కుక్ చేసుకున్నాం కదా! ఎగ్ కూడా మొత్తము పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇక్కడ మధ్యలోకి కటింగ్ ఇస్తున్నాననమాట. హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఇలాగా.
ఎగ్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ముందే. అండ్ ఇక్కడ కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ స్పూన్ ఇక్కడ కారం వేసుకున్నాను అనమాట. ఇంకా ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయాక ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ ఎగ్ని మొత్తము బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే. ఆయిల్ మటుకి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఎగ్స్కి. సో కొంచెం ఎగ్లో కొంచెం ఆయిల్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఎగ్స్కి మొత్తము ఆ మసాలాస్ ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేటట్టు సో బాగా కొంచెం ఒకటి చెప్పాను కదా ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో దీనికి ఇంపార్టెంట్ ఇదే, ఎగ్ మసాలా అని చెప్పాను కదా, సో ఇంపార్టెంట్ ఇదే అనమాట. ధనియా పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది. అండ్ పచ్చిమిర్చి కూడా ఇంపార్టెంట్, ఎక్కువ యాడ్ చేసుకోవాలి, అది కూడా ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట. పప్పులోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ ఎగ్ మసాలా ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పులోకి. యాజ్ యూజువల్ ఆఫ్టర్ మొత్తం కుకింగ్ అయిపోయాక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఇది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ ఇంకా మా చిన్నోడు లేచాక ఇక్కడ మిల్క్ ఇచ్చాను. సో పర్ఫెక్ట్గా ఆయనే కంప్లీట్గా తాగేస్తాడు నా హెల్పింగ్ లేకుండా. ఆ తర్వాత అయితే ఇక బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ దీపం ఆయిల్ అయిపోయింటే ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా టుమారో అయితే ఫెస్టివల్ కదా, ఉగాది ఫెస్టివల్ ముందు రోజు వ్లాగ్ ఇది. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళి మొత్తం షాపింగ్ అయ్యి చేసేసి ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.